భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ తనకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాడు. ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగి తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లోను పరుగుల వరద పారించాడు. ఆ ఫార్మాట్ ఈ ఫార్మాట్ అనే తేడా లేకుండా ఎందులో అవకాశం వచ్చినా బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. టీమిండియా ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యశస్వి జైస్వాల్ టీ20లు టెస్టుల్లో జట్టులో సెట్ అయ్యాడు గానీ వన్డేల్లో మాత్రం అతడు ఇంకా పర్మనెంట్ ప్లేయర్ కాలేదు. రోహిత్ శర్మకు జతగా శుభమన్ గిల్ రూపంలో సాలిడ్ ఓపెనర్ అందుబాటులో ఉండడంతో జైస్వాల్ కు అవకాశం దక్కడం లేదు. శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ కావడంతో టీంలోంచి తీసేయడానికి లేదు. ఇది జైస్వాల్ కి ఇబ్బందికరంగా మారింది. మామూలు వన్డే సిరీస్ లోనే టీంలో చోటు దక్కించుకోలేకపోతున్న జైస్వాల్ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా టోర్నమెంట్ లో టీంలోకి ఎలా వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఫుల్ కాంపిటీషన్ మధ్య ఓపెనింగ్ స్పాట్ ను ఎలా దక్కించుకుంటాడనేది పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యాడు. అయితే జైస్వాల్ ఆశలు వదులుకోవాలని అన్నాడు. అయితే వచ్చే ఛాంపియన్ ట్రోఫీలో అతన్ని ఓపెనర్ గా ఆడించడం కుదిరే పని కాదని అన్నాడు. అయితే బ్యాకప్ ఓపెనర్ గా జైస్వాల్ టీమ్ లో ఉంటాడని హిట్ మ్యాన్ తో కలిసి ఓపెనింగ్ చేయడం మాత్రం కుదరదని అన్నాడు. గిల్ దారుణంగా విఫలమైతే తప్ప జైస్వాల్ ఆ టోర్నీలో ఓపెనర్ గా రావడం సాధ్యమయ్యే పని కాదని, రోహిత్ శుభమన్ గిల్ బాగా ఆడుతున్నందున వాళ్ళనే ఛాంపియన్స్ ట్రోఫీలో కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పెద్దగా వన్డేలు లేవు. భారత్ కి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి అని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఇక వన్డేల్లో ఓపెనింగ్ తప్పితే జైస్వాల్ కు ఆడేందుకు మరో స్థానం ఖాళీగా లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ మిడిల్ పొజిషన్ లో ఆడతారు. కాబట్టి గిల్ ఫెయిల్ అయితే తప్ప జైస్వాల్ టీమ్ లోకి రాలేడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గ్యాప్ లో ఎక్కువగా వన్డేలు జరిగి అతడు ప్రూవ్ చేసుకుంటే ఛాన్స్ వచ్చేదేమో. కానీ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 3 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీలో జైస్వాల్ కు నిరాశ తప్పదు.